పఫ్ హ్యాండ్ ఎలా కట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఖర్చులకి 1/2 ఇంచుకి ఒక మార్కింగ్ చేసుకున్నాము. మార్కింగ్ చేసుకొని మీ హ్యాండ్ లెంత్ ఉందో ముందుగా కొలుచుకోండి. ఈ బ్లౌజ్ లెంత్ వచ్చి 11.5 ఉంది. 11.5కి 1 ఇంచి ఒక మార్జిన్ వేసుకుంటున్నాను. హ్యాండ్ డౌన్ వచ్చి సంక డౌన్ వచ్చి 3.5 అండి. 3.5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు సంక లూజ్ ఎంత ఉందో ముందుగా కొలుచుకున్నాము. ఈ హ్యాండ్కి వచ్చి సంక లూజు 7 ఉందండి. 7 ఇంచీలో 1 ఇంచ్ తగ్గించి 6 ఇంచీకి హాఫ్ ఫోల్డ్ చేసి ఒక బాక్స్ లాగా గీసుకోండి. సంక కరువు తీయడానికి 1.5 ఇంచీకి ఒక మార్క్ చేసుకుంటున్నాను నేను. 1.5 ఇంచీకి ఒక మార్క్ చేసుకోండి. 1.5 కరువు స్కేల్ ఉంటే కరువు తీసుకోవచ్చండి. ఇలాంటి కర్వ్ స్కేల్ ఉంటే కూడా ఈజీగా కలుపుకోవచ్చు. లేదా ఇలాంటి కర్వ్ స్కేల్ ఉన్నా ఇట్లా కలుపుకోవచ్చండి. ఈ ప్రోడక్ట్ నేను మీషోలో తీసుకున్నానండి. 1/2 ఇంచీలకి లోతుకి మార్క్ చేసుకోండి. లోతు తీయడానికి సంక లోతు తీయడానికి అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్తో లోతు తీసుకోండి. కర్వ్ స్కేల్తో లోతుకి మార్క్ చేసుకోండి. ఇలా కలుపుకొని సంకలోకి పప్పు ఇప్పుడు కట్ చేసుకున్నామండి. మామూలుగా 2 ఇంచెస్ పెట్టుకో 2 ఇంచ్ 2.5 పెట్టుకోవచ్చండి. నేను 3 ఇంచెస్ పెడదాం అనుకుంటున్నానండి. నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఒక బాక్స్ లాగా గీసుకొని మనం సంక లూజ్ కాడ నుంచి ఇట్లా కలుపుకుంటా వచ్చి పప్పుకి గీసుకోండి. ఇట్లా కరువులాగా కలిపేయండి. సంక లూజ్ మీ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుసుకోండి. ఈ హ్యాండ్ లూజ్ వచ్చి 5 ఉందండి. 5 ఇంచుకి ఖర్చుకి 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను నేను. 2 ఇంచ్ నుంచి సంకలోకి అలా మార్జిన్ తీసుకోండి. నేను వీడియోలో చూపించిన విధంగా. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖర్చులు కాడ ఒక మ్యాచ్ చేసుకోండి. లోతు దగ్గర ఒక మార్క్ చేసుకోండి. కుట్టుకునేకి ఈజీగా ఉంటుంది. పఫ్కి ఒక మ్యాచ్ చేసుకోండి. సెంటర్ పాయింట్లో ఒక మ్యాచ్ చేసుకోండి. మనం సంక లోతు తీస్తాము. ఇప్పుడు సంక లోతు తీసుకున్నాం. హాఫ్ ఇంచుకి మార్క్ చేసింది లోతు గీసుకున్నాం కదండి. ఆ లోతు సంక లోతు తీసేది ఇలా ఈజీగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. న్యాచ్ కాడ నుంచి మనం సెంటర్ న్యాచ్ కాడ వరకు మళ్ళీ ఆపోజిట్ మర్చుకోవాలి పఫ్. అంతే అండి, ఈజీ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.